రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి రైతు భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి మాట్లాడుతూ కుటుంబ ధృవీకరణ జరిగిన రైతులకు 2 లక్షల రుణమాఫీ కాలేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రైతులకు ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని, అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో రుణమాఫీ కాని రైతులు పెద్ద సంఖ్యలో హాజరైనారు. జిల్లా శాఖ పిలుపు మేరకు 7 లక్షల రుణమాఫీని మరి ప్రభుత్వం అమలు చేయాలి. ఎలక్షన్ కంటే ముందు ఇచ్చిన హామీ మేరకు మరి ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని మరి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ తక్షణమే అమలు చేయాలి. మరి ఇంకో విషయం ఏంటంటే రుణమాఫీ అమలైన వాళ్ళకు కూడా మరి బ్యాంకులు కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నాయి మళ్ళీ లోన్లు ఇవ్వడానికి. వాటిని కూడా మేము ఈరోజు ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తూ ఉన్నాం. బ్యాంకులకు మరి ఆదేశాలు ఇవ్వాలి, రైతులను ఎలాంటి ఇబ్బంది గురి చేయకుండా రైతులు మళ్ళీ రుణాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్య అధిక వర్షపాతం వలన పూర్తిగా మరి పత్తి పంట పూర్తిగా దెబ్బతిన్నది. 70% వరకు పంట దెబ్బతిన్నది. మరి దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. రైతులు పెట్టుబడి నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ప్రభుత్వము సమగ్ర నివేదిక తెప్పించుకొని ఎకరానికి 25,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా మరి ఈ మధ్యలో రీజనల్ రింగ్ రోడ్డు వస్తూ ఉంది. సంగారెడ్డి జిల్లా మీదుగా మరి రీజనల్ రింగ్ రోడ్డు వెళ్తూ ఉంది. అటువంటి రీజనల్ రింగ్ రోడ్లో మరి భూములు కోల్పోయిన రైతులకు మరి భూమి ఇవ్వాలి అని ప్రధానంగా భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలోనైనా పోయిన భూమిలో సగం భూమి మరి రైతుకు ఇచ్చి సగం భూమికి మరి డబ్బులు చెల్లించాలని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తూ ఉన్నది.